డిసెంబర్ 7, 1941న జపాన్ హవాయిలోని పెర్ల్ హార్బర్లోని అమెరికన్ నేవల్ బేస్పై ఆకస్మిక వైమానిక దాడిని ప్రారంభించింది. దాదాపు 350 జపనీస్ నేవల్ ఇంకా ఎయిర్ ఫోర్స్ విమానాలను కలిగి ఉన్న ఎయిర్ గ్రూప్, అమెరికన్ పసిఫిక్ ఫ్లీట్ నాశనం చేయడం మరియు సౌతీస్ట్ ఆసియాలో జపాన్ తన టెరిటోరల్ ఎక్స్పాన్షన్ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ విధ్వంసకర దాడి 2 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే కొనసాగింది. కొన్ని యుద్ధనౌకలు యుఎస్ఎస్ అరిజోనా, యుఎస్ఎస్ ఓక్లహోమా, యుఎస్ఎస్ కాలిఫోర్నియా, యుఎస్ఎస్ వెస్ట్ వర్జీనియా నాశనం చేయబడ్డాయి. దాదాపు 300 యుఎస్ ఆర్మీ మరియు వైమానిక దళ విమానాలు ధ్వంసమయ్యాయి లేదా దెబ్బతిన్నాయి. 2403 మంది అమెరికన్లు మరణించారు, వారిలో 68 మంది సివిలియన్స్ ఉన్నారు మరియు 1178 మంది గాయపడ్డారు. జపాన్ 29 విమానాలను మరియు 5 చిన్న సబ్మరీన్స్ కోల్పోయింది, 64 మంది మరణించారు. దాడి పూర్తిగా ఆశ్చర్యం కలిగించింది మరియు అమెరికన్ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. మరుసటి రోజు, డిసెంబర్ 8, 1941న యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ జపాన్పై యుద్ధం ప్రకటించి, అధికారికంగా రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించారు. కొన్ని రోజుల తరువాత, డిసెంబర్ 11, ఇటలీ, జర్మనీ అమెరికాపై యుద్ధం ప్రకటించింది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.